హేబేలు రక్తం అయితే ఏమని మాట్లాడింది? ప్రతీకారము కొరకు మాట్లాడింది. అయితే ఇప్పుడు యేసయ్య రక్తం ఎక్కడ ఉన్నది? మహాపరిశుద్ధ స్థలమైన పరలోకములో దేవుని సింహాసనము ఎదుట యేసయ్య రక్తము మన కొరకు అక్కడ ఉంచబడింది అన్నమాట. ఆ రక్తం ఏమని మాట్లాడుతుంది? మాట్లాడాలి. ఆ రక్తం ఏమని మాట్లాడుతుంది? ఎంత ఘోర పాపులనైనను అయ్యా ఒక్కసారి ఈ రక్తమును చూసి నేను బలిగా మారాను కాబట్టి వారిని క్షమించవా అని మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నరహంతకులైనను, వ్యభిచారులైనను, చోరులైనను, లేకపోతే దేవునికి విరోధముగా ఉండువారైనను, దేవుని బాధ పెట్టిన వారు, దేవుని హింసించిన వారు, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన వాడు, లేకపోతే మాంత్రికుడు, లేకపోతే ఎవరైనా సరే ప్రతి ఒక్కరి కొరకు వింటున్నారా? యేసుని రక్తము తండ్రి ఎదుట నిత్యము మొర్ర పెడుతుంది ప్రియులారా. ఏడాదికి ఒకసారి ప్రధాన యాజకుడు రక్తాన్ని తీసుకుని వెళ్ళేవాడు మహాపరిశుద్ధ స్థలములోనికి. సర్వమానవాళి కొరకు యేసు మహాప్రధాన యాజకుడై ఉండి ఒక్కసారి తన రక్తమును తీసుకుని అక్కడ ఉంచాడు. ఇక మరలా బలి ఇవ్వాల్సిన పని లేదు. ఆ రక్తము నీ కొరకు నా కొరకు మాట్లాడుతుంది యేసు నామమున. చెప్పాలి గట్టిగా హల్లెలూయా.